రైట్. చూడండి మనకి నెక్స్ట్ త్రికోణమితిలో టైప్ 5లో క్వశ్చన్ నెంబర్ కంటిన్యూ. రైట్, క్వశ్చన్ నెంబర్ 51. సో మీరు ఇక్కడ చూసి ఏమి ఇచ్చారంటే సీకాన్ స్క్వేర్ థీటా ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 25/18 అయితే కింద సీకాన్ పవర్ 4 థీటా మైనస్ టాన్ పవర్ 4 థీటా విలువ ఎంత అని అడిగినారు. సో నేను దీన్ని ఏం చేస్తానంటే చూడండి సింపుల్గా ఈ సీకాన్ స్క్వేర్ థీటా పవర్ 4 ఉంది కదా, దీన్ని సీకాన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అని రాస్తా. రాయచ్చా? ఎందుకంటే రెండేళ్ళ ఏ పవర్ అప్పుడు 4 వస్తుంది. సేమ్ దీన్ని కూడా అప్పుడు ఏమని రాయచ్చు, నేను టాన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అని రాయచ్చు. ఇప్పుడు మీకు దీన్ని ఏ ఫార్ములా ప్రకారం ఉన్నది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉన్నది కాబట్టి దీన్ని మనం ఏమని రాయచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. రైట్. సో మనకి ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేటప్పుడు ఇది ఏమైతే చెప్పండి, ఒకటి సీకాన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఇంటూ తర్వాత ఇంకోటి ఏమవుతుంది సీకాన్ స్క్వేర్ థీటా ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఇప్పుడు మీకు తెలుసు సీకాన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఎంత, మరి సీకాన్ స్క్వేర్ థీటా ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అనేది ఎంత వాడు ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది 25/. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, మళ్ళీ ఏమి ఇచ్చింటే అదే ఆన్సర్. చూడండి ఏమి ఇచ్చాడు, కోస్కాన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/2 అని ఇచ్చినాడు. సో మీకు నార్మల్గా మీకు ఏమని చెప్పినా, నేను ఒక ఫార్ములా చెప్పినాను, ఏమని చెప్తున్నాను చెప్పండి. నార్మల్గా మీకు మనకు తెలిసిన బేసిక్ ఫార్ములా ఏమి, కోస్కాన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మనకు తెలుసు. రైట్. సో ఇది అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారం కనిపిస్తుంది కదా. అంటే మనకి ఇది ఏం రాయొచ్చు చెప్పండి, కోస్కాన్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ ఇంకోటి ఏమవుతుంది కోస్కాన్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని. సో మీకు ఇంతకుముందు అంటే ఇట్లా మీకు అర్థం కావాలని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అర్థం కావాలి రాస్తున్నాం, డైరెక్ట్ రాయచ్చు మీరు. అప్పుడు ఇదిగా కోస్కాన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 3/2. ఒకటి ప్లస్ ఇచ్చినాడంటే ఇంకోటి ఏమవుతుంది మైనస్ ఉంటుంది. సో అప్పుడు కోస్కాన్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఏమవుతుంది రివర్స్ అవుతుంది, ఏమవుతుంది 2/3. సో మీరు అదే చెప్పింది, ఈ కాన్సెప్ట్ మీకు తెలిస్తే కదా కోస్కాన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/2 అవుతుంది. అంటే మనకి సీకాన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా కానీ కోస్కాన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా కానీ ఇట్లాంటి రెండు ఉన్నాయి ఫార్ములాస్. ఒకటి ఇచ్చి ప్లస్ ఇచ్చి ఇంకోటి మైనస్ కనుక్కోమంటాడు, లేదంటే మైనస్ ఇచ్చి ప్లస్. అంటే సింపుల్గా దీన్ని ఏం రాయాలా రివర్స్ అవుతుంది అంతే. 3 ఉంటే 1/3, ఇక్కడ 3/2 ఉంటుంది కాబట్టి 2/3. సో డైరెక్ట్ రాసేకి రావాలి మీకు, అర్థమైనా. సో మనకి అంటే ఎగ్జామ్ పైన ఏం చేస్తారు, ఇవన్నీ ఏం రాయకూడదు ఇంక మీరు. మీకు డైరెక్ట్ చూసినట్టు క్వశ్చన్ ఇచ్చినట్టే ఓకే ఇది ఉంది కదా. సో నన్ను అప్పుడు ఏం చేశారు, ఇంకోటి మీకు ఈ ప్లస్ ఉంటుంది కాబట్టి ఇంకోటి ఏం రాయాలా కోస్కాన్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సింపుల్గా 2/3 అవుతుంది రాయాలి అంతే. అది ప్లస్ ఉండదు మైనస్ ఉండేది రివర్స్ అవుతుంది అంతే. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 మనకు పూర్తిగా ఏమవుతుంది చూడండి కదా, ఆటోమేటిక్గా కాట్ థీటా అనేది ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది 2 కోస్కాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు అట్లా ఏం చేయాలి కూడాలి కదా, అంటే 3/2 ప్లస్ ఇంకోటి ఉన్నది 2/3. సో మనకి చెప్పండి ఎల్సిఎం ఏమవుతుంది 3 రెండ్ల 6 కాబట్టి 3 మూల 9 2 రెండ్ల 4. సో 13/6. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకేముంటుంది 2 కోస్కాన్ థీటా. సో ఇక్కడ ఇంటి చేస్తుంది, ఇతను పోతే ఏమవుతుంది కిందకి పోతే బై అవుతుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది సింపుల్గా కోస్కాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 13/6 రెండ్ల 12. సో 13/12 అదే కదా కనుక్కోమన్నది, కోస్కాన్ థీటా కనుక్కోమనండి. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కోస్కాన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు m అని ఇచ్చినారు ఇక్కడ. అయితే m² - 1/m² + 1 అనేది ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో మీరు ఇప్పుడు డైరెక్ట్ చెప్పండి కోస్కాన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు m అయితే గిన కోస్కాన్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/m. డైరెక్ట్ చెప్పిస్తే సేమ్ ఇప్పుడు ఇంతకు ముందు అక్కడ మనకి ఇక కాట్ థీటా ఏమవుతుంది క్యాన్సల్. అప్పుడు 2 కోస్కాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది m + 1/m. రైట్. సో దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఏం లేకుంటే ఒకటి ఉంటుంది. సో ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది m ఇంటూ m m², 1 × 1 1. సో ఇక్కడ 2 అనేది ఇతరులకు తీసుకునే ఏమవుతుంది బయట, అంటే అప్పుడు ఏమవుతుంది కోస్కాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు m² + 1/2m అనేది అవుతుంది. సో మనకి ఇప్పుడు ఒక త్రిభుజం అనేది తీసుకుంటే గిన ఒక లంబకోణ త్రిభుజంలోన కోస్కాన్ థీటా అంటే ఏమని ఫార్ములా చెప్పండి. కోస్కాన్ థీటా అంటే ఏమి, సో కరణము బై ఎదుటి భుజం, కర్ణం బై ఎదుటి భుజం. అంటే ఇది ఏమిది m² + 1/, ఇక్కడ ఏమొస్తుంది 2m అనేది వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమొస్తుందని మనం కనుక్కోవచ్చా లేదా, కనుక్కోవచ్చు కదా, కనుక్కోవచ్చు.
కానీ ఒకసారి జాగ్రత్త చూసేదిన ఇక్కడ ఏం రాసినాడంటే m² - 1 / m² + 1 అనేది రాసినాడు. అంటే ఇక్కడ చూడండి m² + 1 అనేది ఏమిడా కర్ణం అంటే ఇది ఖచ్చితంగా యాడ్ ఉంటుంది, ఇక్కడ ఉండకే కదా ఛాన్స్ ఉండదు, వేరే దగ్గర యాడ్ ఉంటుంది. అంటే వాడు ఏం రాసినట్లు ఇప్పుడు దాంట్లో ఆసన్న భుజంపై కర్ణము రాసినట్లు, ఆసన్న భుజంపై కర్ణము రాసినట్లు. మరి దాంట్లో ఆసన్న భుజంపై కర్ణం అంటే మనకి ఏం ఇచ్చినాడు ఆప్షన్స్లో చూడండి, ఏమి ఇచ్చినాడు వాడు ఆప్షన్స్లో ఏమని ఇచ్చినాడు, అది కాస్ θ ఇచ్చినాడా లేదా, కాస్ θ ఇచ్చినట్లే కదా. సో అంటే మీకు ఇది చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒకవేళ చేయమంటే ఏమొస్తుంది అని క్వశ్చన్ మీకు వస్తుంది తీస్తుంది చూడండి. సో అప్పుడు ఏమైతే కర్ణము స్క్వేర్ అని క్వశ్చన్ అంటే చూడండిగా పెద్దగా అయితే చాలా పెద్దగా అవుతుంది m² + 1 2 కర్ణము స్క్వేర్ ఇచ్చుకుంటూ భుజము స్క్వేర్ అంటే ఏమవుతుంది 2m² ప్లస్ ఇంకొక భుజము కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది మళ్ళీ ఫార్ములా రాయలే లేదా, ఫార్ములా ప్రకారం రాయలే, రాస్తే ఏమవుతుంది చెప్పండి, ఏమింటి ఏమవుతుంది m⁴ + 1 తర్వాత 2m² = ఇక్కడ అయితే 2 4m² ప్లస్ భుజము స్క్వేర్. సో అప్పుడు m⁴ ఇక్కడ 4m ఉన్నది, యూత్లోకి వస్తే -4 కదా ఇది, అంతే కదా. ఇక్కడ స్క్వేర్, ఇది స్క్వేర్ కదా, రైట్. సో ఇక్కడ 2 ఉండదు, ఇక్కడ 4 ఉండదు, ఈ 4 యూత్లోకి వస్తే మైనస్ కదా ఇది, అంటే 4 నుంచి 2 తీసేయాలి. అప్పుడు ఏమైతే చూడండిగా m⁴ + 1 - 2m² = భుజము స్క్వేర్ అనేది. సో ఇప్పుడు ఇది a-b² ఫార్ములా ప్రకారం రాయచ్చే లేదా, అంటే చూడండి దీన్ని ఎట్లా రాయచ్చు అప్పుడు m² - 1 రాయచ్చు, ఎందుకంటే m⁴ + b అంటే 1² -2ab అని అంటే -2m². అప్పుడు ఇక్కడ ఇంకేముంటుంది భుజము స్క్వేర్, కాబట్టి భుజము స్క్వేర్ అంటే భుజం అనేది ఏమిటి m² - 1. ఇది ఇంత ఏమైనా కనుక్కోవాల్సిన అవసరం ఉండదా, అసలు అవసరమే లేదు మనకి, ఇది కనుక్కోవాల్సిన అవసరం లేదు మనకి. ఇది ఏమవసరం మీకు అర్థంగా ఏదో లెక్క అర్థం కావాలి, ఆన్సర్ ఎట్లా వస్తుందంటే ప్రూవ్ చేయాలంటే మీకు ఇది ఎగ్జామ్లో ఏం చేస్తారు దీన్ని. సో సింపుల్గా ఏమి సేమ్ ఇంతకు ముందు కాస్ θ ప్లస్ ఇది ఏమంటే మైనస్ ఇచ్చినప్పుడు రివర్స్ అవుతుంది. సో డైరెక్ట్ మనకి కోసికెన్ θ వస్తుంది, అంటే కోసికెన్ θ అంటే ఇది ఏమి వస్తుంది, ఇప్పుడు కోసికెన్ θ అనేది ఇది ఇక్కడ ఇది ఎదుటి భుజం, ఇది ఏం కర్ణము, ఇది ఎదుటి భుజం. సో మిగిలింది మనకి కానీ మనకి ఎగ్జామ్లో ఏమి ఇచ్చాడు m² - 1 / m² + 1 ఇచ్చినాడు క్వశ్చన్ ఏమవుతుంది అనేది. సో మిగిలిన m² + 1 ఖచ్చితంగా ఏమైండాలి, అది ఆసన్న భుజం అయిండాలి. కాబట్టి ఆసన్న భుజం బై కర్ణము, ఆసన్న భుజం బై కర్ణం అంటే ఏమొస్తుంది కాస్ θ వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఇది దీని విలువ ఏమవుతుంది కాస్ θ అవుతుంది. మనకి దీంతో ఇప్పుడు ఏమైనా అవసరం వచ్చినా రైటా. సో ఇది ఎట్లా వస్తుంది అని క్వశ్చన్ ఏంటంటే నీకు ప్రూవ్ చేసినాను అనమాట, అంతే అవసరం లేదు మనకు. డైరెక్ట్ ఏమవుతుంది, అది కాస్ θ అవుతుంది. ఏమి ఇచ్చినాడంటే కోసికెన్ θ + కాట్ θ = a/√b అని ఇచ్చినాడు. సేమ్ ఇంటి ముందు లెక్క మీరు టక్ అని చెప్పండి, కోసికెన్ θ - కాట్ θ ఏమవుతుంది, కోసికెన్ θ - కాట్ θ అనేది ఏమవుతుంది 1/a√b అవుతుంది, అంతే కదా. డైరెక్ట్ రాయచ్చు మనం. సేమ్ ఇప్పుడుగా కాట్ θ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది 2 కోసికెన్ θ × a√b + 1/a√b అంతేనా. సో మనకి ఎల్సిఎం ఏమి ఇక్కడ ఏం లేకుంటే 1, ఎల్సిఎం ఏమవుతుంది a√b బై, సో a × a ఏమవుతుంది రా a², √b × √b అంటే డైరెక్ట్ ఏమవుతుంది b, తర్వాత ప్లస్ 1 × 1 1. సో ఇప్పుడు ఈ 2 అనేది దిగుతున్న కోసం ఏమవుతుంది, అంతే కదా. అప్పుడు ఇదేమిది కోసికెన్ θ అంటే నార్మల్గా ఇప్పుడు చెప్పండి కోసికెన్ θ అంటే ఏం ఫార్ములా చెప్పండి, కోసికెన్ θ అంటే ఫార్ములా ఏం చెప్పండి, ఎదుటి భుజం బై ఒకసారి కర్ణం బై ఎదుటి భుజం. సో ఇది కర్ణం, ఇది అంటే ఇది ఏమిది a²b + 1 బై ఏమిది ఇది ఎదుటి భుజం. అంటే కానీ మనకి ఇచ్చింది ఏమంటే a²b - 1 ఇచ్చారు, అంటే ఖచ్చితంగా అది ఇక్కడ ఉంటుంది అనేది ఇక్కడ, అంటే ఇక్కడ ఆసన్న భుజం బై కర్ణం, ఆసన్న భుజం బై కర్ణం అంటే ఏమొచ్చుంటుంది మనకి కాస్ θ. చూడండి మనకి ఆప్షన్స్లో కాస్ θ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఇచ్చినాడు కదా కాస్ ఏ. రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే 10 sin² θ + 6 cos² θ = 7 అయితే కన్నా tan θ విలువ ఎంత అని క్వశ్చన్ అడిగినాడు. సో ఎట్లా చేస్తారు చెప్పండి నార్మల్గా దీన్ని. ఓకే యాంగిల్ కాకుండా నార్మల్ మీరు చూడండి, మీకు ఇది తెలుసు కదా sin² θ + cos² θ = 1. ఓకే మీరు పైథాగరస్ ట్రిప్లెట్స్ ఏది తీసుకుని కానీ చేసిన నార్మల్ అట్లా చేసే దానికంటే డైరెక్ట్ sin² θ + cos² θ = 1 అనేది తెలుసు, అంటే ఈజీ వే ఫాలో కావచ్చు. ఇప్పుడు దీంట్లో 10 ఉన్నాయి sin² θలో, కానీ 6² θ cos² θలో ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి. అంటే ఈ 10ని కూడా నేను ఎట్లా విభజిస్తానంటే 4 sin² θ + 6 sin² θ అని రాస్తాను. ఏం లేదు నేను ఇప్పుడు ఈ 10 ఏమిటంటే 4 sin² θ
ప్లస్ 6 సైన్ స్క్వేర్ థీటా అని రాస్తా. తర్వాత 6 కాస్ స్క్వేర్ థీటా అనేది అట్లే ఉంటుంది. ఈజ్ 7 అనేది నార్మల్ ఎట్లుంది అట్లా రాస్తా. ఇదంతా మనము మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఇదంతా బోర్డు మీద రాస్తాను, కానీ మైండ్లో క్యాలిక్యులేట్ అయిపోయి డైరెక్ట్ ఇది రాయొచ్చు కదా. ఇప్పుడు ఏమన్నది 6 + 4 కలిపితే 10. ఏంటికి రాసిన ఇట్లా చెప్పండి మనకష్టం అంటే. ఇప్పుడు 6 కామన్ తీస్తే బయటకు వచ్చేస్తుంది కదా. అప్పుడు ఏముంటుంది లోపల సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా కదా ఉండేది. అప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అనేది ఏమవుతుందిరా, అప్పుడు 6 ఒకట్లా అంటే 7 నుంచి 6 పోతే గిన 1 అంటే డైరెక్ట్ మనకి ఏమని అర్థం అప్పుడు అంటే 4 సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 1. ఈ 4 అవతలం పోతే ఏమవుతుంది అంటే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/4. అప్పుడు ఈ స్క్వేర్ కూడా అవతలం పోతే ఏమవుతుంది అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ అవుతుంది. ఇది స్క్వేర్ అవతలం పోతే ఏమవుతుంది రూట్ అవుతుంది. అప్పుడు రూట్ అయితే 1కి 1 వస్తుంది, 4కి అయితే 2 వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే కినా సైన్ థీటా అంటే ఏమని ఎక్కడ వస్తుంది, అది సైన్ 30 దగ్గర వస్తుంది. అప్పుడు సైన్ క్యాన్సిల్ చేసి థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 30 అవుతుంది. ఇప్పుడు వాడు కనుక్కోమన్నది ట్యాన్ థీటా. సో ట్యాన్ 30 వాల్యూ ఎంత, అంతేనా కదా. సో అంటే ఇప్పుడు చూడండి మీరు మైండ్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు చూడండి నేను ఎట్లా చేస్తాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది మనం ఎట్లా చేయాలా, ఈ రెండింటిలో చిన్నది ఏది 6 కాబట్టి 6 ఒకట్ల 6 అంటే 7 ఉన్నాయి కాబట్టి 7 నుంచి 6 పోతే 1. ఇంకా 4 మీరు ఉంటాయి కాబట్టి 1/4 అవుతుంది. దాన్ని కూడా స్క్వేర్ చేసి 1/2 అవుతుంది. 1/2 అనేది సైన్లో యాడ్ వస్తుంది అనుకుంటే సైన్ 30 దగ్గర వస్తుంది కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు 30. ట్యాన్ 30 కనుక్కున్నాను కాబట్టి ట్యాన్ 30 వాల్యూ 1/√3. అంటే మనకు కొన్ని లెక్క త్రికోణమితి చెప్పి త్రికోణమితి చేసేటప్పుడు మ్యాక్సిమము ఒక క్వశ్చన్ చేయడానికి మొత్తం పెన్ను ఉపయోగించకూడదు. ఏదో ఒక దగ్గర పెన్ను ఉపయోగించాలి, ఎక్కువ మైండ్ ఉపయోగిస్తే ఆన్సర్ వస్తుంది. ఎట్లా అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 4 sin square theta ఈజ్ ఈక్వల్ టు 3 × 1 + cos theta అనేది ఇచ్చాడు. సో దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే నాకు మళ్ళీ సేమ్ ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే sin square theta + cos square theta ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఆడ sin square theta ఇక్కడ మాత్రం కాస్ ఉంది కాబట్టి ఆ sin square theta ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు చెప్పండి, sin square theta ఈజ్ ఈక్వల్ టు 1 - cos square theta అని రాయచ్చా లేదా, వచ్చేటప్పుడు మైండ్లోకి అది రాయచ్చా లేదా. కానీ అక్కడ 1 + cos theta అనే మాత్రమే ఉండదంటే ఇక్కడ 1 - cos square theta మనకు తెలుసు. sin square theta + cos square theta ఈజ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు sin square theta ఈజ్ ఈక్వల్ టు 1 - cos square theta రాయొచ్చు, లేదా cos square theta రాయాలంటే 1 - sin square theta రాయొచ్చు. మళ్ళీ ఈ రాసిన దాన్ని మనం దీన్ని మళ్ళీ a + a² - b² ఫార్ములా ప్రకారం కూడా రాయొచ్చు. అంటే 1 + cos theta ఇంటూ 1 - cos theta అని రాయొచ్చు. ఒకవేళ ఇక్కడ సైన్ పెట్టుకుంటే అక్కడ 1 + sin theta ఇంటూ 1 - sin theta కూడా రాయొచ్చు లేదా. ఇవన్నీ మైండ్లో ఉండాలి మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడే. అప్పుడు ఇవన్నీ రాయాల్సిన అవసరం ఉండదునే. ఇదంతా నువ్వు మైండ్లో ఆలోచిస్తే ఓకే 1 + cos theta అనేది క్యాన్సిల్ అయితే కానీ మనకి ఇక్కడ ఏం మిగులుతుంది అనుకుంటే డైరెక్ట్ అనుకుంటే రాయొచ్చు. అప్పుడు 4 × 1 - cos theta అని రాసి ఇస్తుంటుంది నేను, రైటా. బట్ ఇప్పుడు రాస్తాను ఇది ఏమో sin square theta ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు ఇప్పుడు 1 + cos theta ఇంటూ 1 - cos theta అని రాయొచ్చు. సో ఆల్రెడీ ఇతనికి ఏముండదంటే 3 × 1 + cos theta అనేది. ఇప్పుడు చూడండి ఇప్పుడు 1 + cos theta 1 + cos theta ఏమైపోయింది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 4 లోపల లేదంటే 4 లోపల పంపించేసేయండి. ఏమైతే పంపిస్తే 4 ఒకట్లా -4 × 4 cos theta ఈజ్ ఈక్వల్ టు అవతలంకి ఏం మిగులుతుంది 3. సో ఈ +4 ఈజ్ ఈక్వల్ టు అవతలంకి లేదు, ఈ మైనస్ అవతలంకి పంపించండి. ఈ 3 ఇతరంకి తీసుకురండి. అప్పుడు 4 నుంచి 3 పోతే 1, ఈ -4 cos theta అవతలంకి పోతే +4 cos theta. అప్పుడు cos theta ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది చెప్పండి 1/4. cos theta ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 1/4. సో ఇప్పుడు మీరు cos theta ఈజ్ ఈక్వల్ టు 1/4 అయినప్పుడు మీరు మరీ యాంగిల్స్ అనేది ఏం చూడాల్సిన అవసరం లేదు. cos theta ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఇప్పుడు 1/4. ఇప్పుడు చెప్పండి cos theta ఈజ్ ఈక్వల్ టు 1/4 వచ్చింది అంటే cos theta అంటే ఏమని అర్థం నార్మల్గా ఆసన భుజం బై కర్ణం. ఆసన భుజం అంటే 1 అంటే కర్ణం అనేది ఎంత అంటే 4. అప్పుడు 4² అంటే ఎంత 16. 1² అంటే ఎంత 1 అంటే 16 నుంచి ఎంత తీసేలా 1 తీసేసి ఎంత 15. దానికి ఏమో అప్లై చేయాలా రూట్ అంటే మనకి ఇది ఎంత వస్తుంది √15. ఇప్పుడు ఏమన్నా వాల్యూస్ కనుక్కొనొచ్చా లేదంటన్నా. ఇప్పుడు చెప్పండి వాడు tan theta కనుక్కున్నాడు. tan theta అంటే నార్మల్గా ఫస్ట్ ఏముంటుంది 15 రూట్ ఉంటుంది. 15 రూట్ ఇంటూ tan theta అంటే tan theta అంటే ఏమి ఎదుటి భుజం బై ఆసన భుజం. అంటే ఇంకా ఆసన భుజం అంటే 1 ఉండదు అవసరం లేదు. అంటే √15 ఇంటూ ఏమి చేయాలి ఇక్కడ √15. తర్వాత ఏముంటుంది ప్లస్ ఉండదు. అంటే ఏముండదు అంటే నెక్స్ట్ 4/√15 ఉండదు. ఏం కనుక్కోవాలంటే నెక్స్ట్ sin theta అంట. సో sin theta అంటే ఏం అర్థం మనకి ఎదుటి భుజం బై కర్ణం. అంటే ఏమైతే ఎదుటి భుజం బై కర్ణం అంటే √15/4 ఇంటూ ఉండదు కాబట్టి మధ్యలోనే ఇంటిని. తర్వాత ఏముండదు ప్లస్ ఉండదు.
సో 58 లెక్క హోంవర్క్ కాబట్టి మీరు చేయలేరని కసనే నేను కూడా ఒకసారి చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, అర్థం చేసుకోండి దాన్ని నీట్గా. చూడండి మనకి 81 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, 61 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే కాస్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏనా ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చినాడు. అయితే ఏం కనుక్కోవాలంటున్నాడు రా, సైన్ పవర్ ఆఫ్ 4 ఏ ప్లస్ సైన్ పవర్ ఆఫ్ 6a విలో ఎంత అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ, అంతేనే. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, దీంట్లోన కాస్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది పోతే ఏమవుతుందా 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే మనం ఏమని రాయొచ్చు, సైన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. తెలుసు కదా, మీకు తెలుసు కదా ఫార్ములా, చూడండి ఇక సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఇక సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. సో ఇక్కడ కూడా కాస్ ఏ ఉంది కదా, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాసుకోవచ్చు అంటే కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని అర్థం మనకి, సైన్ స్క్వేర్ ఏ అని అర్థం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సైన్ పవర్ ఆఫ్ 4 ఉండదు, కానీ సైన్ స్క్వేర్ ఉంటేనే కాస్ ఏ అని రాయొచ్చు. సైన్ పవర్ ఆఫ్ 4 ఉంటే ఏమని రాయొచ్చు, కాస్ స్క్వేర్ అని రాయొచ్చు, దీన్ని కాస్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. ఒకవేళ 6 ఉంటే కానీ మనకి అప్పుడు ఏమితో చేసేసి చూడండి ఇక్కడ 2 ఉండదు, 6 రావాలంటే 3తో చేస్తే కదా వచ్చేది, అర్థమవుతుందనే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాస్తే సరిపోతుంది, ఇక్కడ నేను చెప్పి చూడండి ఈ 3 రావాలంటే ఇక్కడ కాస్ క్యూబ్డ్ అని రాస్తే సరిపోతుంది లేదా, అంటే మనం ఏం రాయొచ్చు ఇక్కడ కాస్ క్యూబ్డ్ ఏ అని రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ ఉండదు, కాస్ స్క్వేర్ ఏ కామన్ ఉండదు. కాస్ స్క్వేర్ ఏ నేను కామన్ తీసిగిన ఇక్కడ ఏం మిగులుతుంది చెప్పండి, అందుకని కాస్ స్క్వేర్ నేను కామన్ తీయను, నాకు ఇది వచ్చేటట్లా రాసుకుంటూ చూడండి కాస్ ఏ మాత్రమే కామన్ తీస్తా. సో నేను కాస్ ఏ కామన్ తీసి ఇక్కడ ఏమి ఉంటుంది, ఇంకోటి కాస్ ఏ ప్లస్ ఇక్కడ ఇంకేముంటుంది కాస్ స్క్వేర్ ఏ ఉంటుంది. బట్ కాస్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే మనం ఏమని రాయొచ్చంట అంటే కాస్ ఏ ఇంటూ 1 అయితే బట్ ఆన్సర్ ఏమవుతుంది కాస్ ఏ అవుతుంది. అసలు మనం దీనికి అసలు ఏం చేయాల్సిన అవసరమే లేదు, అసలు పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సో నీకు డైరెక్ట్గా 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ తెలిసిగిన దీన్నే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ క్యూబ్ ఏ అని రాయొచ్చు. రెండోట్లో కాస్ కామన్ ఉంది కాబట్టి తీసిగిన కాస్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ మళ్ళీ ఇదే వచ్చేది ఉంది. సో మనకి ఇచ్చిన దాన్ని ఉపయోగించుకొని చేసే లెక్కలు ఇవన్నీ అని చెప్పినాను ఆల్రెడీ, 60 లెక్క చెప్పేటప్పుడు మీకు. సైన్ పవర్ ఆఫ్ 4x ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కాట్ పవర్ ఆఫ్ 4x ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చినాడు మీకు అక్కడ. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, దీన్ని ఏమి ఇచ్చినాడంటే మనకి సైన్ పవర్ ఆఫ్ 4 అని ఇచ్చినాడు, కానీ మనకి ఇక్కడ మాత్రం ఏమి ఇచ్చినారా కాట్ అని ఇచ్చినాడు. సో నాకు కాట్లో ఇచ్చినాడు, ఇక్కడ మాత్రం సైన్లో ఇచ్చినాడు. సో నాకు అప్పుడు నేను ఏం చేస్తున్నాడు చూడండి, దీన్నే మారుస్తాను. కాట్ అంటే యాక్చువల్గా కాట్ అంటే ఫార్ములా ఏమి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి కాస్ థీటా బై సైన్ థీటా. సో అప్పుడు నేను దీన్నే ఏం చేస్తానంటే కాట్ అని ఇచ్చాడు కాబట్టి కాస్ పవర్ ఆఫ్ 4x బై సైన్ పవర్ ఆఫ్ 4x అని రాయచ్చా లేదా, అంటే కాట్ థీటా అంటే ఫార్ములా ఏమి కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు కాస్ థీటా బై సైన్ థీటా అనేది రాయొచ్చు. అలాగే ఇక్కడ కాట్ థీటా స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి దీన్ని కూడా నేను ఏమని రాస్తున్నాను అంటే చెప్పండి కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు, రాయొచ్చా. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకి ఎల్సిఎం అనేది ఏమైతే చెప్పండి సైన్ పవర్ ఆఫ్ 4x అవుతుంది. సో సైన్ పవర్ ఆఫ్ 4x ఉన్నప్పుడు మనకి యూత్లో ఏముంటే అదే రాస్తాం. ఇక్కడ స్క్వేర్ ఉండదు కాబట్టి ఇంకోటి వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ అనేది మనకు రాయొచ్చా. సో అప్పుడు చూడండి ఈ రెండోట్లో కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ ఉండదు కాబట్టి నేను కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీసేగిన ఇక్కడ ఇంకేం మిగులుతుంది, ఇంకా ఒకటి కాస్ స్క్వేర్ ఎక్స్, ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ తీసినా కాబట్టి ఏం మిగులుతుంది ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది. పై కింద ఏమి ఇచ్చినాడంటే సైన్ పవర్ ఆఫ్ 4x అనేది ఇచ్చినాడు. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చా లేదా, 1 అని రాయొచ్చు. సో మనకి నాకు మిగిలేదు ఏమైతే చెప్పండి, ఇప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ పవర్ ఆఫ్ 4x అనేది మనకి మిగిలింది. సో మనకి ఇక్కడ చూసే ఒకవేళ ఏమి ఇచ్చాడు చూడండి సైన్ పవర్ ఆఫ్ 4x ఇచ్చినాడు, ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతాం పోతే ఏమవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్సే కదా ఇది. అప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇచ్చుకుంటూ మనం ఏమని రాయొచ్చు కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చా లేదా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే గిన 1 సైన్ స్క్వేర్ థీటా అవుతాం పోతే మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో మనం ఏమని రాయొచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్, అంటే సైన్ పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు కాస్. ఇక్కడ సైన్ పవర్ ఆఫ్ 4 ఇచ్చాడు కాబట్టి మనం ఏమని రాస్తుంటే పైన కాస్ స్క్వేర్ ఎక్స్ అనేది అట్లే ఉండదు, కింద సైన్ పవర్ ఆఫ్ 4 ఇది కూడా ఏమని రాసుకోవచ్చు కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చు. కాబట్టి కాస్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 1.
రైట్, చూడండి మనకి 63 క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే sin x ప్లస్ sin స్క్వేర్ x ఈక్వల్ టు 1 అయితే గిన cos పవర్ ఆఫ్ 8x ప్లస్ 2 cos పవర్ ఆఫ్ x అని క్వశ్చన్ ఇది ఇచ్చినాడు మన క్వశ్చన్ 63 మనకి లేటెస్ట్ జరిగిన ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్లు ఇవన్నీ. సో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పడం కానీ మీకు చూసే ఆన్సర్లు డైరెక్ట్ రావు మీకు ఇవి. ఇప్పుడు చూస్తే మీకు ఏదో కొత్తగా అనిపిస్తుంటుంది, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది లెక్క. ఒకసారి దాన్ని జాగ్రత్తగా చూడండి. ఏదైనా ఒక ఫార్ములా కనిపిస్తుంది దాంట్లోనే మీకు చాలా సింపుల్ ఫార్ములా, రెగ్యులర్గా అడిగే ఫార్ములా. దాన్ని చూస్తే మీకు ఏమైనా క్వశ్చన్ అనిపిస్తున్నదే? దీన్ని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉండదు దీంట్లో. ఎట్లుండదని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే మీకు తెలుసు కదా అందరికి. రాస్తాను, అప్పుడు నేను కూడా రాస్తాను. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఇది అందరికి తెలుసు ఫార్ములా. కానీ ఈ ఫార్ములా దీంట్లో ఉండదు అనేది కనుక్కోవడమే కష్టం. అర్థమైంది నేను చెప్పేది? ఈ ఫార్ములా మీ అందరికీ తెలుసు, కానీ ఈ ఫార్ములా దీంట్లో ఎట్లుండదు అనేది కనుక్కోవడమే. ఇప్పుడు చూడండి నేను ఎట్లా రాస్తానంటే దీన్ని, ఇక్కడ ఏ స్క్వేర్ కాబట్టి దీన్ని ఏమని రాస్తానంటే cos పవర్ ఆఫ్ 4x ప్లస్ ఇదిలో కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాసి దీనికి హోల్ స్క్వేర్ రాస్తాను. ఇప్పుడు చూడండి ఏ స్క్వేర్ అని క్వశ్చన్ అంటే cos పవర్ ఆఫ్ 4 హోల్ స్క్వేర్ అంటే 4 2 8 వచ్చిందే. నెక్స్ట్ బి స్క్వేర్ అని క్వశ్చన్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే అప్పుడు 2 2 4 వచ్చిందే బి స్క్వేర్. 2ab అంటే 2 ఇంటూ ఏ అంటే ఏం మనకి cos పవర్ ఆఫ్ 4 ఇంటూ cos పవర్ ఆఫ్ 2x 2 ప్లస్ 4 ఎంత అవుతుంది? 6. అంతే కదా. ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n చేసి ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n అంటే 4 ప్లస్ 2 ఏం చేయాలి? పూర్తి 6 వచ్చింది. అర్థమైందా? సో నాకు ఇప్పుడు ఇది వచ్చిందంటే కింద ఆన్సర్ చాలా ఈజీ తేలిక వస్తుంది. చూడండి ఎట్లా. ఇప్పుడు చెప్పండి sin x ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ సైన్ స్క్వేర్ అవుతాం పోతే ఏమవుతుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. అప్పుడు దీని ఏం sin x ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు చెప్పండి? కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు? కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. అంటే ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ మనం ఏమని రాయొచ్చు? sin x అని రాయొచ్చు. సో sin x అని రాస్తా. కాస్ పవర్ ఆఫ్ 4 ఉంటే కినా ఏమని రాయొచ్చు? మనకి సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది కదా, అంతే. సో మనకి కాస్ పవర్ ఆఫ్ 4 అంటే ఏమని రాయొచ్చు? సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. ఇక్కడ స్క్వేర్ ఉండదు కాబట్టి స్క్వేర్ అట్లా రాస్తాను. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఈక్వల్ ఏమి ఇచ్చినాడ్రా? కాబట్టి ఇది ఇంత ప్లేస్లో మనం ఏం చేయొచ్చు? స్క్వేర్ ఉండదు కాబట్టి స్క్వేర్ ఎట్లా పెడతాం. సో 1 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో అందుకోసమే ఈ లెక్కలన్నీ మీకు ఇక్కడ చెప్పి ఒక 10 లెక్కలు ఎన్ని ఉంటాయి ఈ టైప్ ఆఫ్ మోడల్. ఇచ్చిన దాన్ని ఈ క్వశ్చన్లో వచ్చేటట్లు చేసుకుంటే ఆన్సర్లు వస్తాయి అనమాట ఈ లెక్కలన్నీ. అవి మీకు ఇవన్నీ ఇచ్చిన క్వశ్చన్ అన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి ఈజీగా అవుతాయి అనమాట తర్వాత. రైట్, చూడండి నెక్స్ట్ 64 క్వశ్చన్ ఇచ్చినాడు. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ అనేది మాత్రమే మనకి ఇచ్చినాడు ఇక్కడ. దీని తర్వాత మనకి ఏమి ఇచ్చినాడంటే ఏ సైన్ పవర్ ఆఫ్ 12 ఏ ప్లస్ బి సైన్ పవర్ ఆఫ్ 10 ఏ ప్లస్ సి సైన్ పవర్ ఆఫ్ 8 ఏ ప్లస్ సైన్ పవర్ ఆఫ్ 6 ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఏమి ఇచ్చినాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీకు ఇక్కడ ఏదైనా ఒక ఫార్ములా కనిపిస్తుందా? ఏం ఫార్ములా కనిపించట్లేదా? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్డ్ ఫార్ములా అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్డ్ ఫార్ములా చెప్పండి. ఏ క్యూబ్డ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్డ్. సో దీన్నే కొంతమంది ఏమని చెప్తారు అనుకుంటే రెండోట్లో 3ab కామన్ ఉండదు కాబట్టి ఏ ప్లస్ బి అనేది చెప్తారులేండి. రైటా? సో మనకి అది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్డ్ ఫార్ములా ప్రకారం. సో ఇక్కడ చూడండి మనకి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్డ్ ఫార్ములా వర్కౌట్ కావాలంటే కినా ఏం మెడితే సరిపోతుంది చెప్పండి? సైన్ పవర్ ఆఫ్ 12 ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమౌంట్ తీసుకున్నాండి. ఏం తీసుకుంటారు? సైన్ పవర్ ఆఫ్ 12 అంటే ఇక్కడ 3 రాళ్ళంటే క్వశ్చన్ అంటే సైన్ పవర్ ఆఫ్ 4 అని పెట్టుకుంటే సరిపోతుంది. 3 4 12 అవుతుంది కదా. సైన్ పవర్ ఆఫ్ 4a ప్లస్ బి వచ్చేసి కాసి బి క్యూబ్డ్ అనుకోవచ్చు సైన్ స్క్వేర్ ఏ. నార్మల్గా హోల్ క్యూబ్డ్ రాస్తే అప్పుడు ఏమైతే చెప్పండి? నార్మల్గా ఏమైతే చెప్పండి రా? ఏ క్యూబ్డ్ ఎందుకంటే చూడండి 3 4 12 సైన్ పవర్ ఆఫ్ 12 ఏనే గుర్తుపెట్టుకోండి. ఏ అనేది గురించి మాట్లాడతాను ఫస్ట్ దాని ప్రకారం రాస్తే అట్లా. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చినాడంటే సైన్ పవర్ ఆఫ్ 10 ఇచ్చినాడు.
తర్వాత సైన్ పవర్ ఆఫ్ 8 అనేది ఇచ్చినాడు. తర్వాత సైన్ పవర్ ఆఫ్ 6 కూడా వస్తుంది చూడండి. బీ క్యూబ్ అంటే సైన్ స్క్వేర్ ఏ ఎన్కేస్ అంటే 2 మూల 6 అనేది కూడా ఇక్కడ వచ్చింది. సో మనకి ఈ రెండింటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే మీకు ఏం కనిపిస్తుంది? అది సైన్ పవర్ ఆఫ్ 10 అండ్ సైన్ పవర్ ఆఫ్ 8 కాబట్టి 3a² b 3ab² అని ఉండదు. అంటే ఇక్కడ 3 అనేది పెడితే a² ఇంటూ బి అనే కదా వచ్చేది. a² ఇంటూ బి అని కష్టం అప్పుడు ఏమవుతుంది మనకి? a² అంటే 4 రెంట్ల 8, 8 ఒక 2 ఎంత అవుతుంది? 10 వచ్చింది కదా. సో నెక్స్ట్ b² అని కష్టం చూడండి, ఇక్కడ చూస్తే 2 రెంట్ల 4, 4 + 4 ఎంత? 8. సో అంటే నేను ఏమంటానంటే నార్మల్గా ఈ ఫార్ములా అనేది వర్కౌట్ అవుతున్నదనే లేదు, ఇక్కడ వర్కౌట్ అవుతున్నదనే కదా. సో మీరు అంటే జస్ట్ ఈ టైప్ ఆఫ్ లెక్కలు చూడండి, మనకు అడిగితే ఈ విధంగా అడుగుతారు ఈ టైప్ ఆఫ్ లెక్కలు. ఎందుకు నేను ఇట్లా చెప్తున్నానంటే దీంట్లో a+b ఫార్ములా వచ్చేటట్లు వాళ్ళు ఇస్తారు లెక్కని. ఈ టైప్ ఆఫ్ ఆ విధంగా ఫ్రేమ్ అవుతుంది క్వశ్చన్. అట్లయితేనే మనకు ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్. ఇప్పుడు ఇంతకుముందు a+b² ఫామ్ అయింది లేదా, ఆ ఫ్రేమ్లో క్వశ్చన్. సేమ్ ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఉంటుంది. దీన్ని అబ్జర్వ్ చేసి చూడండి, నేను ఏమంటానంటే ఫస్ట్ దీన్ని అబ్జర్వ్ చేసిన ఆన్సర్ చాలా తేలిగ్గా చెప్పొచ్చు. మనం ఆన్సరు చాలా తేలిగ్గా చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు చూడండి, ఇక్కడ 1 2 3 4 అని ఇచ్చినాడు కదా. ఇక్కడ కూడా చూడండి 1 2 3 4 కనపడుతున్నాయి. మీకు ఏం కనపడుతున్నాయి? 1 2 3 4 అంటే ఇక్కడ ఏమి అవి ఏటివిగా ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ. ఇక్కడ ఏం లేకుంటే 1 అని కష్టం సపరేట్ వాల్యూ ఇచ్చినట్టు మనకి. ఇక్కడ కూడా మనకి ఏమన్నా ఉండదునా? ఏం లేదు. ఇక్కడ కూడా ఏముంటుంది మనకి? 1 కాబట్టి ఏముంటుంది? 3 3. మిగిలిన అవుతా మనకు అనవసరం, ఇంకా చేయాల్సిన అవసరం మనకి మిగిలిన అన్నట్టు కనుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కనుక్కోవాలని క్వశ్చన్ ఎట్టిండే మనకి ఏకి అది ఏకి అంటే ఏ ముందు ఏమన్నా ఉండదా? ఏం లేకుంటే 1 ఉన్నట్లు కదా. దీనికంటే ముందు ఏమున్నది? ఇక్కడ 3 ఉన్నట్ల. అంటే ఇదే ఫార్ములా అన్నప్పుడు ABC అని ఇచ్చినాడు. అంటే A = ఎంత వచ్చినట్లు మనకి? ఇప్పుడు 1, B = ఎంత వచ్చినట్ల? 3, C = ఎంత వచ్చినట్ల? 3. అప్పుడు A + B + C అంటే ఎంత అవుతుంది? 7 అవుతుంది. అసలు దీంట్లో మనకు కనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. వాడు ఇచ్చింది అనేది ఏ ఫామ్లో ఉండదు అనేది కనిపెడితే చాలు. మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సాల్వ్ చేసుకుంటూ పోతే చాలా పెద్దగా అయితే లెక్కలు. అందుకోసమే జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఏదో ఒక లాజిక్ ఉంటుంది ఆ క్వశ్చన్లో. మీరు పట్టుకుంటానికి ఆన్సర్ వస్తుంది. చెప్పండి ఇప్పుడు A మనకి ఎంత వచ్చినట్టు? ఇక్కడ దీని ప్రకారం అబ్జర్వ్ చేస్తే ఇది 1, ఇది 3, ఇది 3, ఇంకా 1 ఉండదు కాబట్టి 1. కాకపోతే మనకి ABC A + B + C అడిగారు కాబట్టి ఇవే వాల్యూ కనుక్కోవాలంటే ఎంత అయితే? 3 + 3 6 + 1 7. సో మనకి ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయంటే ఎగ్జామ్లోనా దీని వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు 11తో పోయేది కాబట్టి చూసుకోండి. 11తో పోయేది అంటే కొన్నిసార్లు మనకి లెక్క చేయకున్నప్పుడు టైం లేకుండా 11తో పోతే డైరెక్ట్ 11 అనే పెట్టచ్చు ఆన్సర్. అంటే ఎన్ని ఇచ్చాడు ఆప్షన్స్లో? 11తో పోయేటివి 2 ఇచ్చాడు, -11 ఇచ్చినాడు, +11 ఇచ్చినాడు. సో మనకి ఇచ్చినది ఇక్కడ మైనస్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్ ప్లస్ ఉంటుంది కాబట్టి ప్లస్ పెట్టి ట్రై చేయండి. ఒకవేళ డైరెక్ట్ ఎప్పుడైనా పెట్టాలనుకున్నప్పుడు కానీ అట్లా పెట్టకూడదు కదా, ఆన్సర్ చేయాలి. సో ఆన్సర్ చేయాలంటే మనం ఎట్లా చేయాలి చూడండి. ఇప్పుడు tan ⁴ + tan ⁻ 1 అని ఇచ్చాడు. సో ఆ ప్లస్ tan ⁻ అవతరం కొద్దిగా ఏమవుతుంది చెప్పండి? మనకి ఏమైనా యూజ్ అవుతుంది దాని నుంచి? ఏమి యూజ్ లేదా? అక్కడ కాస్ ఇచ్చినాడు కదా, ఇక్కడ tan ఇచ్చినాడు కాబట్టి నేను ఏం చేస్తానంటే sin θ/cos θ అని రాసుకోవచ్చు కదా. సో దీన్ని ఏమని రాస్తాను? sin ⁴ θ/cos ⁴ θ రైటా ప్లస్ ఉన్నది. నెక్స్ట్ tan ⁻ అంటే ఏమని రాయొచ్చు? sin ⁻ θ/cos ⁻ θ 1 ఇచ్చాడు కాబట్టి 1 మళ్ళీ ఇచ్చారు 1. సో మనకి ఎల్సిఎం ఏమైతే చెప్పండి? సో మనకి cos ⁴ θ కాబట్టి పైన ఏం రాయొచ్చు? sin ⁴ θ అట్లే ఉంటుంది. ఇక్కడ మాత్రం ఏమొస్తుంది? sin ⁻ θ cos ⁻ θ వస్తుంది అనమాట రైటా = 1. ఇట్లాంటి లెక్క వచ్చిందేమనుకుంటాను. సో ఈ రెండోట్లు మనకి ఏం కామన్ తీసి చెప్పండి? sin ⁻ θ కామన్ ఉంది కాబట్టి sin ⁻ θ కామన్ తీస్తే కింద ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ sin ⁻ θ ప్లస్ ఇక్కడ ఇంకేముంటుంది? ఇంకోటి cos ⁻ θ కింద ఏముంటుంది? cos ⁻ θ 1. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. sin ⁻ θ ప్లస్ cos ⁻ θ ఏం పెట్టచ్చు? 1 అని పెట్టచ్చు. కాబట్టి ఇంకేమైతే 1 × sin ⁻ θ sin ⁻ θ అవుతుంది. cos ⁻4 అయితే ఏమవుతుంది? cos
4 θ అంటే సైన్స్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు కాస్ పవర్ ఆఫ్ 4 θ అని రాయొచ్చు. సో కాస్ పవర్ ఆఫ్ 4 అని ఇచ్చాడు, ఫస్ట్ ఇక్కడ 11 ఇచ్చాడు కాబట్టి 11 రాస్తా. కాస్ పవర్ ఆఫ్ 4 θ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు సైన్స్ స్క్వేర్ θ అని రాయొచ్చు. తర్వాత చూడండి నెక్స్ట్ మళ్ళీ కాస్ స్క్వేర్ θ ఇచ్చినాడు అక్కడ. సో కాస్ స్క్వేర్ θ అని అట్లే పెట్టండి, మనకి ఏమవుతుంది దీన్ని చేంజ్ చేసి, ఎందుకంటే సైన్స్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, అంతే కదా. మనం అది రెండు అవసరం ఉండేట్టు మార్చుకున్నాం, లేకపోతే లేదు. సో మనకి ఏమైతే ఆన్సర్ 11 × 1 11. రైట్. కాట్ పవర్ ఆఫ్ 4 θ మైనస్ కాట్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే గిన కాస్ పవర్ ఆఫ్ 4 θ ప్లస్ కాస్ స్క్వేర్ θ అనేది ఏమవుతుంది అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మళ్ళీ ఇక్కడ చూడండి ఆడ మళ్ళీ కాసే ఇచ్చినాడు, ఆడ ఇక్కడ మాత్రం కాట్ ఇచ్చినాడు. సో మనం ఇంతకు ముందు అక్కడ దీన్ని ఏమైనా చేంజ్ చేసేకి వస్తుందనే, చేంజ్ చేద్దామంటే. సో చూడండి దీన్ని ఏం చేస్తారు చెప్పండి. ఇంకొకటి చూడండి, నేను దీన్ని ఏం చేస్తానంటేరా, నార్మల్గా మనకి ఏం తెలుసు అంటే ఫార్ములా కోస్కాన్ స్క్వేర్ θ మైనస్ కాట్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఇది ఏమైనా వర్కౌట్ అయితే ఏం చూడండి, సో నేను ఇక్కడ కాట్ పవర్ ఆఫ్ 4 ఉంది కదా, కాట్ పవర్ ఆఫ్ 4 θ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తానంటే ఈ మైనస్ కాట్ స్క్వేర్ అయితే 1 ప్లస్ కాట్ స్క్వేర్ అవుతుంది కదా. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఉన్నదంటే మనం ఏమని రాయొచ్చు కోస్కాన్ స్క్వేర్ θ అని రాయొచ్చు కదా. అంటే దీన్ని ఏమని రాస్తాను కోస్కాన్ స్క్వేర్ θ అని రాయొచ్చు. సో అప్పుడు కాట్ పవర్ ఆఫ్ 4 అంటే ఏమని అర్థం, నార్మల్ కాట్ పవర్ ఆఫ్ 4 అంటే కాస్ పవర్ ఆఫ్ 4 θ బై సైన్ పవర్ ఆఫ్ 4 θ అని రాయొచ్చా లేదా. సో ఇక్కడ కూడా నేను దీన్ని ఏమని రాస్తానంటే కోస్కాన్ 1 బై సైన్ స్క్వేర్ θ అని రాయొచ్చా లేదా. సో ఇది అవతలకు పంపిస్తున్నప్పుడు ఏమైతే చూడండి కాస్ పవర్ ఆఫ్ 4 θ ఈజ్ ఈక్వల్ టు సైన్ పవర్ ఆఫ్ 4 θ బై కింద ఏముంటుంది, సో సైన్ స్క్వేర్ θ ఇక్కడ క్యాన్సిల్ చేసి ఎన్ని ఉంటుంది, ఇంకొక 2 4 ఉంటాయి కాబట్టి 2 క్యాన్సిల్ చేసి ఇంకో 2 మీరు ఉంటాయి. అప్పుడు కాస్ పవర్ ఆఫ్ 4 θ ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది సైన్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ రాయొచ్చు. సో ఇప్పుడు చెప్పండి కాస్ పవర్ ఆఫ్ 4 అంటే మనం ఏమని రాయొచ్చు సైన్ స్క్వేర్ θ రాసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ కాస్ స్క్వేర్ θ ప్లస్ సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1. రైట్. చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చానంటే కాట్ పవర్ ఆఫ్ 4a ప్లస్ కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే గిన కాస్ పవర్ ఆఫ్ 4 మైనస్ 3 కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చినట్టు ఇక్కడ. సో మనకి ఏమన్నా చేసే చూడండి, మనకి ఏం చేసి వస్తుంది మరి ట్రై చేయండి చెప్పండి. కాస్ బై సైన్ ఎలా కోస్కాన్ స్క్వేర్ θ మైనస్ కాట్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు ఏం రాయొచ్చు చెప్పండి. కోస్కాన్ స్క్వేర్ θ రాయాలంటే చూడండి ఇక్కడ ఏం మైనస్ అవుతానికి ఏమవుతుంది ప్లస్ అవుతుంది 1 ప్లస్ కాట్ స్క్వేర్ θ, అంటే ఇక్కడ మాత్రం ఏమవుతుంది రివర్స్ అవుతుంది కదా. అప్పుడు దీన్ని ఎట్లా వాడతారు మీరు, సో ఫస్ట్ మనకి త్రికోణమితి ఎట్లా ఫస్ట్ చేసుకొని పోతే ఆన్సర్ వస్తుంది లేదు మనకు తెలుస్తుంది అనమాట, ఫస్ట్ చేసుకొని పోవాలా. సో మనకి చూడండి కాట్ పవర్ ఆఫ్ 4a ప్లస్ కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే దీన్ని నార్మల్గా కాస్ట్లోని ఇచ్చాడు కదా, దీన్ని ఏమైనా సైన్ లేక మార్చి నార్మల్గా మార్చి ట్రై చేద్దాం. సో చెప్పండి ఇది ఏమవుతుంది, ఇది సైన్ కాస్ కదా. సో కాస్ పవర్ ఆఫ్ 4a బై సైన్ పవర్ ఆఫ్ 4a, దీన్ని కూడా చెప్పండి కాస్ స్క్వేర్ a బై సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎల్సిఎం ఏమైతే చెప్పండి సైన్ పవర్ ఆఫ్ 4a అనేది ఎల్సిఎం అయితే కానీ మనకి ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ కాస్ పవర్ ఆఫ్ 4a ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఇంకా కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ అనేది వస్తుంది అనమాట. సో ఈ రెండోట్లు ఏం కామన్ ఉండదు మనకి, కాస్ స్క్వేర్ కామన్ ఉండదు కాబట్టి కాస్ స్క్వేర్ కామన్ తీసుకెళ్ళి ఇక్కడ ఏమని రాయొచ్చు కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ అని తెచ్చు, కింద ఏముండదు అనుకుంటే సైన్ పవర్ ఆఫ్ 4a అనేది రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఉంటుంది. సో మనం ఈ కంప్లీట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం పెట్టుకోవచ్చు 1 పెట్టుకోవచ్చు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ పవర్ ఆఫ్ 4a అనేది రాయొచ్చు, రైటా. సో ఇక్కడ మనకి అప్పుడు చూడండి మరి, సో అప్పుడు కాస్ పవర్ ఆఫ్ 4a అని వస్తే మనం ఏమని రాయొచ్చు చెప్పండి రా, ఒక పని చేద్దామండి. ఇక్కడ 3 ఉండదు కదా, 3 ఉండదు, 3ని ఎట్లా రాసేకి వస్తుంది కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ పవర్ ఆఫ్ 4a ఈజ్ ఈక్వల్ టు 1.
ఇక్కడ ఇంకోటి వెయిట్ కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ ఏ. ఇంకొకటి చేయండి, ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది కదా, కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు కదా. ఇంకోటి అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది కాట్ స్క్వేర్ ఏ కదా, కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ అనేది కూడా రాయొచ్చు కదా. కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ అనేది కూడా రాయొచ్చు. అప్పుడు ఈ కాస్ పవర్ 4ని మనం ఏమని రాయొచ్చు చెప్పండి. రెండిట్లో ఏం కామన్ ఉన్నది, కాస్ స్క్వేర్ ఏ కామన్ తీసి ఇక్కడ ఏముంటుంది అప్పుడు చెప్పండి, కాస్ స్క్వేర్ ఏ -3 అనేది మిగిలి ఉంటుంది, అంతేనా. సైన్ లెక్క మార్చకి ట్రై చేయండి. కాస్ స్క్వేర్ ఏని ఏమని రాయొచ్చు అంటే నార్మల్గా మనకి ఏమి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే కాస్ స్క్వేర్ థీటా అంటే ఏమని రాయొచ్చు, 1 - సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చా, 1 - సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు కదా. ఇక్కడ కూడా ఏమని రాయొచ్చు, 1 - సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు, -3 అనేది ఉంటుంది. సో 1 - సైన్ స్క్వేర్ థీటా, ఇక్కడ చెప్పండి సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, కాట్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు కదా. సైన్ స్క్వేర్ అంటే కాట్ స్క్వేర్ అని రాయొచ్చు. సో అప్పుడు 1 - సైన్ స్క్వేర్ అంటే ఏమిటి రాయొచ్చు, కాట్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఇక్కడ నాకు ఏమని రాయొచ్చు అంటే ఇక్కడ +1, ఇక్కడ -3 కదా. సో ఏమవుతుంది ఇలా -2నా, -2 తర్వాత సైన్ స్క్వేర్ థీటా అంటే ఏముండదు, కాట్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. సో మనకి ఏమన్నా వస్తుంది దీని నుంచి, ఏది ఇక్కడ నార్మల్గా కోసెకన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో ఇక్కడ 1 ప్లస్ అయితేనే వస్తుంది మనకి, 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అయితేనే కోసెకన్ స్క్వేర్ థీటా అనేది రాయొచ్చు. సో ఇక్కడ 1 - కాట్ స్క్వేర్ థీటా ఇచ్చినాడు కదా. పోనీ ఇంటి చేయండి, ఏమి వస్తుంది చూద్దాం. 1 × 2, 1 × -2 చేసి ఏమవుతుంది -2. నెక్స్ట్ 1 × కాట్ స్క్వేర్ థీటా ఏమి వస్తుంది, కాట్ స్క్వేర్ థీటా. తర్వాత దీంతో చేయాలి ఇప్పుడు ప్లస్ కదా. సో 2 కాట్ స్క్వేర్ థీటా, తర్వాత -, ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఇంటూ కాట్ స్క్వేర్ థీటా ఏమి వస్తుంది, కాట్ పవర్ ఆఫ్ 4 థీటా అనేది వస్తుంది, అంతేనా. చూడండి మనకి ఈ వాల్యూ వస్తుండదు చూడండి. ఇప్పుడు చూడండి కాట్ స్క్వేర్ థీటా, ఇక్కడ +2 కాట్ స్క్వేర్ థీటా ఉండదు, అంటే ఇది ఒకటి క్యాన్సిల్ అయితే ఇది కూడా ఒకటి ఉంటుందనే కదా అర్థం. అంటే ఇక్కడ ఏముండదు -2, తర్వాత ఇక్కడ ఏముండదు ప్లస్ కదా, ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ అవతలకి ఏముంటుంది కాట్ పవర్ ఆఫ్ 4 థీటా. బట్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ పవర్ ఆఫ్ 4 థీటా అంటే మనకి ఏమని రాయొచ్చు, 1 అని రాయొచ్చు. కాబట్టి -2 + 1 అంటే ఏమవుతుంది, -1 అవుతుంది అనమాట. ఆప్షన్లో ఇచ్చినట్టు -1 అంటే ఉంటాయి కొన్ని క్వశ్చన్లు. మరి ఏం చేయలేదు, వేరే మెథడ్ ఏమైనా ఆలోచించాలంటే కూడా దీంట్లో రావట్లేదు, తప్పదు, కొన్ని లెక్కలు ఉంటాయి ఇట్లాంటివి. సో ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను మీకు. ఫస్ట్ అయితే లెక్కకి ఆన్సర్ చెప్తా, చెప్పిన తర్వాత కాన్సెప్ట్ చెప్తా, మళ్ళీ ఇదే క్వశ్చన్కి మళ్ళీ ఆన్సర్ చెప్తా, రైటా. ఒకసారి చూడండి, సైన్ థీటా - కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/5 అంటున్నాడు. నార్మల్గా సైన్ థీటా అంటే మనకి లవక త్రిభుజం తీసుకుంటే లంబకోణ త్రిభుజంలోన సైన్ థీటా అంటే ఏం రా, ఏది భుజం బై కర్ణం. అంటే సైన్ థీటా అనేది ఏం రాయొచ్చు అంటే ఏది భుజము బై ఏమని రాయొచ్చు, కర్ణం రాయొచ్చు, మైనస్ ఉంటుంది. నెక్స్ట్ కాస్ థీటా అంటే ఏమని రాయొచ్చురా, ఆసన్న భుజం బై కర్ణమే కదా, అంటే ఆసన్న భుజము బై కర్ణం. సో ఈజ్ ఈక్వల్ టు అక్కడ 1/5 అని ఇచ్చినాడు ఇక్కడ. సో ఇంకోసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రెండింటిలో ఎల్సిఎం ఏముండదు మనకి, కర్ణం ఉండదు. కర్ణం అంటే ఏ త్రిభుజము మైనస్ ఆసన్న భుజము ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చినట్ల 1/5. అంటే కర్ణం వాల్యూ ఎంత ఇచ్చినట్ల మనకి 5 అంట. ఆసన్న భుజానికి ఏ త్రిభుజానికి డిఫరెన్స్ 1 ఉండాలా, కానీ ఇక్కడ కర్ణంలో 5 ఉండాలి. సో మనకి ఆ ట్రిప్లెట్స్ ఏంటి అంటే పైదాక ట్రిప్లెట్స్ 3, 4, 5 అంటే ఇక్కడ 3, ఇది 4 అని రాసుకోవచ్చా లేదా, రైట్. సో అప్పుడు మనకి సైన్ థీటా ప్లస్ కాస్ థీటా విలువ కనుక్కోవాలా అంటున్నాడు. అప్పుడు సైన్ థీటా అంటే ఏమని చెప్తారు మీరు, ఏ త్రిభుజం బై అంటే 3/5 ప్లస్ అప్పుడు నెక్స్ట్ కాస్ థీటా అంటే 4/5 అని. అంటే ఫైనల్ ఓవరాల్ ఆన్సర్ ఏమొచ్చింది మీకు ఆప్షన్స్లో కనిపిస్తుంది 7/5 అనేది. ఒకవేళ ఇక్కడ చూడండి, ఇక్కడ 1/5 అనేది మనకి ఈజీగా వచ్చింది కాబట్టి ఆన్సర్ వచ్చింది. ఒకవేళ ఇదే లెక్కని ఇక్కడ √2 ఇస్తాడు అనుకుందాం, ఈ లెక్కను కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. అప్పుడు ఏం చేసినాం మనము, స్క్వేర్ చేసి a - b² a + b² ఫార్ములా ప్రకారం మనం చేయాల్సి వస్తుంది. ఇంకా లేకపోతే ఇట్లాంటప్పుడు ఇది ఏమి ఇస్తాడంటే 2 secant θ ఇస్తాడు.
అట్లాంటివి ఏమైనా వాల్యూస్ ఇచ్చినప్పుడు, లేదంటే రూట్ 2 సెకండ్ థీటా అట్లాంటి వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం ఎట్లా చేయాలి మరి, ఆ అప్రోచ్ ఎట్లుంటుంది. సో ఆ అప్రోచ్ తెలియాలంటే మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను ఈ లెక్కని, రైటా. సో ఆ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఇదే లెక్కనే తర్వాత ఆన్సర్ చేసి చూపిస్తాను మీకు, రైటా. సో నేను ఆ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు కొంచెం పెద్దగా అనిపించవచ్చు, కానీ లాస్ట్కి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక లైన్. ఆ లైన్ గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి ఫస్ట్ ఒకటి రాస్తాను, అది చూడండి మీకు ఏమనకృష్ణ అనేది. ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. ఇంకోటి వచ్చేసి ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై అనుకోండి. ఇది లెట్ ఈక్వేషన్ 1, ఇది వచ్చేసి ఈక్వేషన్ 2 అనుకోండి. ఈ విధంగా ఉంటాయని కష్టం అనుకోండి, ఎట్లా రాసినా ఏం కాదు. ఏదో ఒక 2 ఈక్వేషన్ తీసుకొని చెప్తున్నాను మీకు. ఇక లేదు కనుక మళ్ళీ ఇక్కడ ఏ కాస్ థీటా సైన్ థీటా మైనస్ బి సైన్ ఏదైనా ఏది రాసుకున్నా ఏం కాదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటే ఈ 2 సమీకరణాలు చూడండి. ఇది ఈక్వేషన్ 1 కదా, ఈక్వేషన్ 1ని స్క్వేర్ చేయండి, ఈక్వేషన్ 2ని కూడా స్క్వేర్ చేయండి, అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం రాయండి. సో దీన్ని రాసి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం రాసింది. ఏ స్క్వేర్ అంటే ఏమొస్తుంది చెప్పండి, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, ఇది ఏంటి ఏ, ఇది వచ్చేసి బి, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమొస్తుంది చెప్పండి, బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab అని క్వశ్చన్ ఏమొస్తుంది చెప్పండి, 2 ఇంటూ ఏబి అట్లాగే ఏ సైన్ థీటా ఇంటూ బి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ దీన్ని కూడా స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్, రైట్. సో నెక్స్ట్ దీన్ని కూడా సేమ్ అట్లా సేమ్ చెప్పండి, దీన్ని కూడా ఏమైతే చెప్పండి, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా తర్వాత ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2 ఇంటూ ఏ కాస్ థీటా బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, అందుకోసం మీరు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారండి, ఏలు బీలు ఒకే దగ్గర రాస్తారు 2ab ఇంటూ సైన్ థీటా, ఎందుకంటే మల్టిప్లికేషన్ చేసినప్పుడు యాడ్ ఏమున్నాయి కాదు కదా, ఇక్కడ కాస్ కాబట్టి కాస్ సైన్, ఇక్కడ కూడా సైన్ కాదు ఏదున్నా ఒకటే మనకి. ఇప్పుడు ఇది ఒకటి, ఇది ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 కదా మనం అనుకున్నది. ఇప్పుడు ఈ రెండవటిని ప్లస్ చేయండి. మీరు ఎగ్జామ్లో ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇది కాన్సెప్ట్. నువ్వు అడుగుతావు లాస్ట్ నన్ను ఒకటి ఏదైనా వీడియో రాసినా 8కి వచ్చాను నేను చెప్పాలి కదా అప్పుడు. సో అప్పుడు చెప్పాలంటే ఇది తెలుసుకున్నాను లేదు, రైట్. సో ఆ కాన్సెప్ట్ చూడండి ఒకసారి. ఈ రెండు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 కూడండి. సో కూడితే ఏమొస్తుందంటే ఇక ఏ స్క్వేరు రెండు ఇక ఏ స్క్వేర్ ఇది ఇక ఈ రెండు సేమ్ ఉన్నాయని లేదు, కూడాలి కదా. సో ఈ రెండిట్లో ఏం కామన్ ఉండదు, ఏ స్క్వేర్ కామన్ ఉండదు. తీసేకి నీకు దీంట్లో ఏమొస్తుంది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, రైటా. చూడండి అంటే మీకు ఈ రెండు ఒక రకంగా, ఈ రెండు ఒక రకంగా, ఇవి రెండు ఒక రకంగా, తర్వాత ఈ రెండు ఒక రకంగా కనబడుతుంది సపరేట్ అవి ఈజ్వల్ అవుతుంది అనుకుంటే. సో అప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ చేసి చెప్పండి, బీ స్క్వేర్ కామన్ చేసి ఏం మిగులుతుంది చెప్పండి, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్వల్. చూడండి ఒకటి ప్లస్ ఉన్నది ఒకటి మైనస్ ఉన్నది కాబట్టి ఇది ఆటోమేటిక్ ఏమైపోతాయి, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ రెండు కుడితే మనకి ఏమొస్తుంది, ఒకటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో అప్పుడు చూడండి దీని వాల్యూ ఎంత అవుతుంది, దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే ఓవరాల్గా మనకి ఏం మిగిలిందంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది మాత్రం గుర్తుంటే చాలు మీకు, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది గుర్తుంటే ఆ టైప్ ఆఫ్ లెక్కకి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం మనం. ఒకసారి చూడండి ఏం చూడండి, ఏ సైన్ థీటా ప్లస్ బీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఏ సైన్ థీటా మైనస్ బీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై. అంటే సైన్ థీటా కాస్ థీటా సైన్ థీటా ఏ ఇట్లా మైనస్ ఫామ్లో ఉన్నాయి, ఇది ఇక్కడ అనుకుంటే ఎట్లనే ఉన్నాయి. సో సింపుల్గా ఈ విధంగా కాన్సెప్ట్ ప్రకారం తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి మీకు. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏమైనా అర్థం కాలేకుంటే అడగండి, రైట్. చూడండి మనకి కాన్సెప్ట్ ఏమి ఇచ్చినాడంటే మీకు ఇంతకు ముందు ఎక్స్ప్లెనేషన్ తీరిచ్చిన ఆ కాన్సెప్ట్లోన మీకు అది ఏం అర్థం కాకపోయినా పర్వాలే, మీరు అది ఏం రాసుకోలేకున్నా పర్వాలే, కనీసం ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే గినా ఈ కాన్సెప్ట్ పైన వచ్చి ఏ లెక్క అయినా కానీ మనం ఈజీగా చేయగలుగుతాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ 1 ఏమి ఇచ్చినాడంటే ఏ సైన్ థీటా ప్లస్ బీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి అయితే బీ సైన్ థీటా మైనస్ ఏ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు డి, రైట్. సో ఈ విధంగా క్వశ్చన్ కనిపించింది దగ్గర మనకి ఏం చేయాలి చెప్పండి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అవుతుంది. అంటే ఇదన్నీ ఇచ్చినది ఓకే, లేకపోతే ఇక్కడ ఏ కాస్ థీటా మైనస్ బీ సైన్ థీటా ఇచ్చినా కానీ ఇదే వర్కౌట్ అవుతుంది.
కానీ కొన్నిసార్లు ఇంకా ఎక్స్ట్రీమ్ అడగాలనుకుంటే ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇక్కడ ఏ తీసేసి బి పెడతాడు, ఇక్కడ బి తీసేసి ఏ పెడతాడు, రైటా? ఏమి ఉన్నదన్నా ఏదైనా పెట్టి మనకేం అవసరం, ప్లస్ ఏ కాబట్టి ఉన్నది A² + B² C² + D² మారదు. ఏలు బీలు ఇక్కడ చేంజ్ చేసినా ఏం కాదు, వీటికి వచ్చేలోపు మారుతుంది. వీటికి వచ్చినప్పుడు ఏమవుతుంది, మారుతుంది. ఆన్సర్లు కూడా మారుతాయి. అర్థమైనా? సో మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఈ కాన్సెప్ట్ వస్తున్నప్పుడు ఏముండదు, A sin θ + B cos θ = C, A B sin θ ఏవో గుర్తుపెట్టుకున్నా సైన్ కాస్ వచ్చేదంటే A² + B² + C² సైన్ కాస్ ఏదైనా రాని A² B² C² D² ప్లస్ ఏ మైనస్ వచ్చినా ప్లస్ వచ్చిన ఏమొచ్చినా ఇది వస్తుందన్నా కరెక్టే మీరు చెప్పింది. కోసికాను కాట్ వచ్చినప్పుడు కానీ మైనస్ వస్తుంది, సీకాను tan θ ప్లస్ ఆర్ మైనస్ ఏది వచ్చినా కానీ మైనసే వచ్చేది. ఈజీ గుర్తుపెట్టుకుంటారు. కానీ దీంట్లో చేంజ్ అయినప్పుడు పెద్దగా ఏ మార్పు రాదు. కానీ ఇక్కడికి చేంజ్ అయితే కనుక ఏ బీలు ఇక్కడికి చేంజ్ అయితే కానీ ఏమవుతాయి, అప్పుడు ఇది ఏమవుతుంది B² - A² అవుతుంది. అప్పుడు ఇక్కడ కూడా D² - ఒకవేళ ఇక్కడ సేమ్ ఉండదు కాబట్టి ఏం కాదు, ఇక్కడ ఇట్లా ఇవి ఇక్కడ కూడా ఇది ఇక్కడ ఏమని ఇచ్చినట్టు D² - C². సో ఇక్కడ అయితే చేంజ్ చేసి ఇవ్వడు ఎక్కువ, ఇటు సైడ్ అయితే ఇవి మాత్రం చేంజ్ చేస్తాడు ఇక్కడ. సో అప్పుడు B² - A². సో అది కూడా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అర్థమైనా? అటువంటి కూడా ఎప్పుడైనా ఇచ్చినప్పుడుగా BA అంటే ఇక్కడ ఇచ్చినవి ఇక్కడ రిటర్న్ అయినాయి లేదా, అట్లయినా లేదంటే ఇక్కడ ఇచ్చిన నార్మల్గా చూసుకుంటే ఏ విధంగా అయినా చూసుకున్నాడు ఒకసారి ఏబీలు BAలు కరెక్ట్ ఉన్నాయా లేదనేది, రైటా? సో ఒకసారి జాగ్రత్తగా ఇవి మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒకటే లెక్క 68 లెక్క మీరు ఇంతకుముందు ఆన్సర్ చేసుకొని చూపిస్తాను. 68 కావచ్చు, 69 కావచ్చు, ఇక్కడ 75 వరకు ఏ లెక్క చేసినా కానీ మీరు ఇట్లా అప్లోడ్ చేయొచ్చు. ఒకసారి మనకి ఇప్పుడు 68 లెక్క ఏమి ఇచ్చారో చెప్పండి. 68 లెక్క ఏమి ఇచ్చినారు చెప్పండి. ఇది కాన్సెప్ట్. ఇది ఇప్పుడు లెక్క ఏమి ఇచ్చారంటే మీకు sin θ - cos θ = ఎంత ఇచ్చినారా 1/5. అయితే ఏం కనుక్కోమన్నారంటే sin θ + cos θ కనుక్కోమంటున్నాడు. సో అంటే ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే sin θ - cos θ = 1/5 అంటున్నాడు. అంటే మనకి ఏది ఇచ్చినట్లా దీంట్లో బాగా అబ్జర్వ్ చేసిన ఇదే కదా sin θ - cos θ అంటే ఏం కనుక్కోవాలంటున్నాడు sin θ + cos θ కనుక్కోమంటున్నాడు. అంటే ఏం కనుక్కోవాలంట ఈ రెండు ఇచ్చినాడు మనకి, ఈ రెండోటికి రిలేషన్ ఇచ్చినారు, రైట్? సో ఇక్కడ చూడండి ఇక్కడ నేను స్క్వేర్ ఇచ్చినాడు కదా, ఏదో ఒక వాల్యూ అనుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ అనుకుంటాను క్వశ్చన్ X అనుకున్నాండి, అది X అనుకున్నాను, మనకి X వాల్యూ కనుక్కున్నాను ఇప్పుడు అంతే. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి sin θ + cos θ అని ఇచ్చాడు కదా, అంటే ఇక్కడ A sin θ B cos θ అనే కదా అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ sin θ - cos θ అంటే ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ B sin θ, ఇక్కడ ఏముంటుంది ఇక్కడ A, అంతేనా? అర్థమవుతుందా అర్థం కావట్లేదా? అయినా ఇప్పుడు మనకి ఇది ఇంత ఇట్లుంటే కదా దీనికి మనకి ఏమిది సొల్యూషన్ A² + B² = C² + D². ఇంకోటి నేను అక్కడ మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇంత చెప్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో ఏ అంటే ఎంత ఉన్నది, ఇక్కడ ఏం లేదు కదా, ఒకటే కదా ఉండేది. అక్కడ ఏమైనా వాల్యూలు ఇచ్చినాడా? ఒకవేళ వాడు ఇక్కడ 2, 3, 4 ఏమి ఇచ్చింటే ఒక A = 2, B = 3, C = 4 ఏమని చెప్పుకుంటాం. అంటే ఏమి ఇచ్చలేకుంటే ఏముంటుంది అంటే A = ఒకటే, అంటే 1² + 1² ఎంత అవుతుంది చెప్పండి, ఎంత అవుతుంది 2 అవుతుంది, రైట్? అప్పుడు ఇక్కడ ఏముంటే C² + D² అంటున్నాడు. సో C² అంటే ఎంత, ఇక్కడ C² అని కష్టం చూడండి, ఇదేమిది సీనే కదా, ఏమంటారు A sin θ + B cos θ = C అంటే C అంటే X² అవుతుంది కదా ఇది, ప్లస్ ఇక్కడ D² అంటే ఏమవుతుంది 1/1² అంటే 5² అంటే ఎంత 25, రైట్? సో ఈ +25 = కోసం అవుతుంది అంటే నార్మల్గా చూడండి ఏమవుతుంది అంటే 2 - 1/25 అంతేనా అర్థము. సో మనకి అప్పుడు LCM ఎంత 25. అప్పుడు చెప్పండి 25 ఎంత 50 - 1 అంటే ఎంత అవుతుంది 49/25. సో ఇక్కడ ఏముంటుంది చూడండి, ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ స్క్వేర్ ఉండదు లేదా, అంటే దీనికి రూట్ అప్లై చేసి ఏమొస్తుంది 7 మీకు చెప్పిన ఆన్సర్ ఇదేనే కదా డైరెక్ట్. అంటే మీరు ఇక్కడ చూసుకొచ్చి ఇక్కడ 1² × 2 ఇది రాసి దీన్ని సాల్వ్ చేసి నెక్స్ట్ X వాల్యూ ఎంత వచ్చింది 7/5. మీకు చెప్పిన ఆన్సర్ అదేనే కదా అన్నా. ఇప్పుడు మీకు ఏమనిపించుంటుందండి, ఆమె అయితేనే బాగుండదన్నా 3, 4, 5 వచ్చింది టక్కన, 3, 4, 5 టక్కన వచ్చినాయి కాబట్టి ఇది కష్టమవుతుంది అని కష్టం మీరు అనుకున్నారు. సో ఇదే క్వశ్చన్కి మరి ఇంతకుముందు మనము sin θ + cos θ ఇన్ను రూట్ అనుకొని చేసేది.
రూట్ అని చేసే ఆ లెక్క ప్రకారం ఆ రూట్ అనే లెక్కను మీరు దీంట్లో అప్లై చేసి చూడండి, ఎంత ఈజీగా వస్తుంది ఇంకా ఆన్సర్, ఇంకా స్పీడ్గా వస్తుంది కదా ఆన్సర్ ఆ రోజు. అర్థమైందని నేను చెప్పింది, అర్థమైంది అర్థం కాలేదు ఇది లెక్కలో, అర్థమైందే. సో ఇప్పుడు కావాలంటే మిగిలిన లెక్కలు మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఏ లెక్క ట్రై చేసినా ఎంత డిఫికల్ట్ లెక్క ఉన్నా కానీ మీరు దీంట్లో పెట్టుకాసి ఆన్సర్ చేయొచ్చు. ఏమైనా అర్థం కాలేకపోతే అడగండి, దీంట్లో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి నాకు. సో మనకి అంటే జస్ట్ మీరు సింపుల్ అబ్బా, ఈ 3 మీకు ఇంకోటి చూడండి, మీకు ఏమైనా ఇబ్బంది అనిపించినప్పుడు ఆ లెక్క ఇచ్చాడు కదా, నీకు రాలేదు, ఒక ఆ రూల్ ఉంటే ఆ రూల్ రాసిడాడా, కంపారిజన్ చేసుకుంటే చాలా ఆన్సర్ వచ్చి ఇస్తుంది. దీనికంటే ఎట్లిచ్చినా A² + B² = C² + D² అవుతుంది. వాడు ఇచ్చినాడంటే వాడి అవి ఇక్కడ యాదాన్ని ఇక్కడ మనకి A² + B² = C² + D². అంటే ఇది ఏమని ఇచ్చింటాడు కదా, ఈ 2 ఏబీలు ఉంటాయి కదా, ఇవి 2 స్క్వేర్ చేసేదే ప్లస్ చేయాలా, ఇక్కడ కూడా 2 స్క్వేర్ చేసేసి ప్లస్ చేసేయాలి, ఆన్సర్ వచ్చి ఇస్తుంది. సో మనకి ఈ టైప్ ఆఫ్ ఫస్ట్ ఎట్లా అడిగినా కానీ ఇదే రూలే. సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ చూడండి, కోసికెన్ థీటా కాట్ థీటా రావాలా, కోసికెన్ థీటా కాట్ థీటా రావాలి. ఇక్కడ ప్లస్ ఇస్తే మైనస్ కనుక్కోమంటాడు, ఇక్కడ ప్లస్ ఇస్తే ఇక్కడ మైనస్ కనుక్కోమంటాడు, ఇక్కడ మైనస్ ఇస్తే కదా ఇక్కడ ప్లస్ కనుక్కోమంటాడు. ఏం కనుక్కోమన్నా కానీ రాయాల్సిన ఫార్ములా ఒకటే, సేమ్ ఇక్కడ. సో మనకి ఈ 3 కాన్సెప్ట్ మీకు ఈజీ గుర్తుంటే ఈ టైప్ ఆఫ్ లెక్క ఏదైనా కానీ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, రైట్. ఒకసారి కావాలంటే 69 క్వశ్చన్ చేయండి, 70 క్వశ్చన్ చేయండి, 72 చేయండి, 73 చేయండి, 74 చేయండి, 75 ఏ క్వశ్చన్ అయినా కానీ ఆన్సర్ వస్తుంది మీకు దీని ప్రకారం. సో మనకి 69 లెక్క చూడండి, ఏమి ఇచ్చాడంటే కాస్ట్ θ - sin θ = √2 sin θ అయితే కాస్ట్ θ + sin θ = క్వశ్చన్ మార్క్ అనుకోమన్నాడు, రైట్. సో మీకు ఏం చెప్తే కాస్ట్ సైన్ వచ్చిందంటే ఏమి A² + B² = C² + D². సో A² అంటే ఏమైనా నెంబర్లు ఇచ్చినాడా, సో డైరెక్ట్ ఆన్సర్ ఏమైతే దీనికి A² + B² అంటే 2. ఇక్కడ మనకి తెలియదు కాబట్టి ఇదేమి x² x అనుకుంటే చాలు మనకి, రైటా. సో మనకి ఇక్కడ ఏమైతే చెప్పండి, దీన్ని స్క్వేర్ చేసి √2² అంటే 2 sin θ అంటే sin² θ ప్లస్ D² అంటే మనకి ఏమవుతుంది x², అదే కనుక్కోవాలి. సో దీన్ని యూత్రంగా తీసుకునే ఏమైతే చెప్పండి 2 - 2 sin² θ = ఏమవుతుంది x². సో ఇప్పుడు చెప్పండి ఈ రెండిట్లో ఏం కామన్ ఉంటుంది, సో 1 - sin² θ = ఏమవుతుంది x². సో 1 - sin² θ = ఏమని రాసుకోవచ్చు cos² θ రాయించుకున్నాడు కాబట్టి x². రూట్ యూత్రం కోసం ఏమవుతుంది స్క్వేర్ యూత్రం కోసం అయితే రూటే కదా ఇది, అంటే అప్పుడు x = ఏమవుతుంది చెప్పండి √2 cos θ ఉండేది ఆప్షన్స్లో ఉందే లేదు. సో మనం ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ లెక్కని అప్పుడు మీరు cos θ sin θ మైనస్ అనుకోండి, ఇవేం పైథాగరస్ ట్రిప్లెట్స్, ఇవి పైథాగరస్ ట్రిప్లెట్స్, ఇవి పైథాగరస్ ట్రిప్లెట్స్ కావు కదా. సో పైథాగరస్ ట్రిప్లెట్ కాకపోకుండా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ నీకు గుర్తుంటే ఆన్సర్ చేస్తావు, లేకుంటే రావు, రైటా. సో మీరు ఇట్లా 75 లెక్కల వరకు ఆన్సర్ చేయండి, ఏ లెక్క అయినా కానీ వస్తుంది, మీరు కరెక్ట్ ఆలోచిస్తే వస్తుంది.